మనతో పాటు రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. రాకేష్ రెడ్డి గారు, సో ఏం జరుగుతుంది కుటుంబంలో? తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కుటుంబంలో ఏం జరుగుతుంది ఇప్పుడు? ఆ నాకు ఈరోజు ఆ స్టేట్మెంట్ చూసి కొద్దిగా భయం పట్టింది. మా అమ్మ శోభమ్మ అమ్మ మా అక్కకు అన్ని సర్దుకుపోతాయి కొన్ని రోజులు, అబ్బో ఈ సర్దుకుపోతే తెలంగాణ నాశనం అవుతుంది. ఇట్లనే ఫైరింగ్ ఉండాలి. మా అక్క సంతోషాన్ని ఎంత తిన్నాడు, బావ ఎంత తిన్నాడు, చుట్టాలు ఇంక ఇప్పుడు ఇద్దరు ముగ్గురు వచ్చిండ్రు. తర్వాత 7,200 మంది బంధువులు ఉన్నారండి. 1135 కంప్లైంట్ రిజిస్ట్రేషన్ అయినాయి 10 మా అక్క మౌనము తెలంగాణకు నాశనం. మా అక్క ఇట్లనే ఉండాల, సర్దుకు పోవద్దు. సర్దుకు పోతేనే తెలంగాణలో దోసుకున్న డబ్బంతా మా అక్క ద్వారా, మా అక్క నోటి ద్వారా పేర్లు చెప్పించి ఈ తెలంగాణ ప్రజలకు మళ్ళీ ఆ ఏదైతే అప్పు తీసుకొచ్చిన 8 లక్షల కోట్ల ఎంతో కొంత రికవరీ చేసి కడతాం. మా అక్క కోరిక నెరవేరుస్తాం. మీకు ఫుల్ మజా వస్తున్నట్టుంది. నేను చెప్పట్లేదు కుటుంబంలో గొడవ అయితే మీకు చాలా మజా వస్తున్నట్టుంది. నేను కుటుంబంలో గొడవలు కలిసే ఉండాలా, అది కుటుంబ బంధత్వాలు వేరు, అవినీతి వేరు. భరత్ గారు దయచేసి తెలంగాణ ప్రజలు నిర్ణయించుకోవాల్సిన సమస్య. ఎందుకంటే కుటుంబంలో వేరు, బంధుత్వాలు వేరు, బంధాలు వేరు. అవి ఎప్పటికి ఉండాలి. ఒక మనస్ఫూర్తిగా నా నిజామాబాద్ జిల్లా కోడలుగా, నా సోదరిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, కవితకి ఎప్పుడు కుటుంబంలో గౌరవము, ఆడబిడ్డగా ఆ గౌరవం ఎప్పటికి దక్కాల కవితమ్మకు. కానీ కవితమ్మ ఈరోజు సర్దుకుంటే మాత్రం తెలంగాణ ప్రజలకు తీరని నష్టం, తీరని ద్రోహం. ఎందుకంటే కవితమ్మ ప్రధాన పాత్ర పోషించింది ఈ సుమారు 10 ఏళ్ల అధికారంలో. 2014 నుంచి 2023 డిసెంబర్ 3 వరకు ఏదైతే జరిగిన ఒక నాటకం, జగన్నాటకం, కుటుంబ నాటకం, నీళ్లు వాళ్ళకే, నిధులు వాళ్ళకే, నియమాలు వాళ్ళకే, అన్ని అయిన తర్వాత ఈ రోజు మా అక్క దేవుడు దయ వల్ల తెలంగాణ ప్రజల మీద జాలి గురించిన ఒక దేవుడు మా కవితక్క రూపంలో ఆ నిజాలు బయటికి పెట్టిస్తున్నాడు. ఈ ఇద్దరు అన్ని నేను చెప్పింది కాదండి. ఈ రోజు తెలంగాణ సమాజం కవిత గారి మీద నమ్మకంతో ఉన్నారు. ఎందుకంటే కవిత నిజాయితీ గల రాజకీయ నాయకురాలు, ధైర్యం గల రాజకీయ నాయకులు అని తెలంగాణ ప్రజలు భావిస్తారు. కాబట్టి తెలంగాణ ప్రజలు కవితమ్మ మీద బాగా నమ్మకంగా ఉన్నారు. మా లక్షల కోట్ల అవినీతి జరిగింది. ఈ రోజు కవితక్కనే మాకు దిక్కు. కవితక్క దారిని లక్షల కోట్లు బయటికి రావాలా. ఎందుకంటే అంత అన్నని భావనే ఆమె భయపడతలేదంటే ఇక మిగతా 1135 కంపెనీలోడు ఎవరెవడైతే ఎంత దోచుకున్నాడు, 800 ఎకరాలు మొయినాబాదు, కోకిల్లా, పెదగోల్కొండ, సర్వే నెంబర్లు, ఇవన్నీ తెలంగాణ ప్రజలకు ఒక మంచి శుభసూచకమని నేను అనుకుంటున్నాను కవితమ్మ ద్వారా. కానీ ఈ రోజు ఆ వార్త చూస్తే కొద్దిగా భయం అనిపించింది. సర్దుకుపోతే తెలంగాణ నష్టపోతుంది. ఇది నా అభిప్రాయం అండి. మనతో పాటు చరణ్ కౌశిక్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నేత. చరణ్ కౌశిక్ గారు,